అనవసరంగా ఆలోచించకండి. ప్రతి మార్గంలోనూ చిక్కులుంటాయి. వాటి నుంచి బయటపడేందుకు ఒక మార్గం ఉంటుంది. గెలుపు అంటే గమ్యం చేరటం కాదు, ఆ గమ్యాన్ని చేరుకునే మార్గంలో ఎదురైన కష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం. బుర్ర నిండా ఆలోచనలు, గుండె నిండా బాధలు, భుజాలపై బాధ్యతలు, ఎటు చూసిన ఆవేదనలు, ఏం మాట్లాడినా సమస్యలే, ఏం చేద్దామన్నా అడ్డంకులే, అన్ని ప్రతికూల పరిస్థితులే. ఇదే కదా మధ్యతరగతి జీవితం. ప్రతి దుఃఖం పిలవని బంధువే, ప్రతి కష్టం కోరుకొని యుద్ధమే. ఎదగాలంటే వాటిని ఎదుర్కోవాల్సిందే. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మీ సమస్యలు ఎవరితోనూ చెప్పొద్దు, ఎవరి సమస్యల్లోనూ తలదూర్చొద్దు. ఉన్న దాంట్లో సంతృప్తి పడేవారు ఎప్పటికీ చెడిపోరు. ఎంత ఉన్నా అసంతృప్తిగా ఉండేవారు ఎప్పటికీ బాగుపడరు. కొన్నిసార్లు మీరు ఎక్కడ వెతికినా లభించని ప్రశాంతత మీ ఆలోచనలు మార్చుకున్నప్పుడు దొరుకుతుంది. ఏమవుతుందో అనే భయాలతో నిండిన భారాన్ని మోస్తూ నడిస్తే ముందుకు సాగడం కష్టం. ఆలోచనలు తగ్గించి అడుగులు పెంచితేనే విజయానికి చేరుకుంటారు. ఓటమి తాత్కాలికం, పశ్చాత్తాపం మాత్రం జీవితాంతం భారమే. హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకు నచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే హృదయానికి తప్పించడమే తెలుసు, నటించడం తెలియదు. నీకొకరు అబద్ధం చెప్పారని తెలిస్తే వాళ్ళని కారణం అడగొద్దు. ఎందుకంటే దాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరో అబద్ధం చెబుతారు. పని ఎంత కష్టంగా ఉన్నా తప్పదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి సమస్యకైనా ఒక్కటే పరిష్కారం: డబ్బు. పరిస్థితులు అనుకూలించినప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. కాలం సమాధానం చెప్పేటప్పుడు నీ మౌనానికి ఉన్న విలువ అందరికీ అర్థమవుతుంది. గొప్ప గొప్ప ఆశలు ఉంటేనే సరిపోదు, వాటికి స్థిరమైన ప్రయత్నం కూడా ఉన్నప్పుడే అవి నెరవేరుతాయి. కష్ట సమయంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే అందరి మనస్తత్వాలు బయటపడతాయి. సులభంగా మోసపోయే వారి పట్ల మీరు నడుచుకునే విధానమే మీ నిజస్వరూపం. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. మీకు విలువ ఇవ్వని వారిని, మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. కేవలం నీటి వైపు చూస్తూ నిలబడితే సముద్రం దాటలేరు. అడుగు ముందుకు వేయాలి. ప్రశాంతమైన జీవితం కోసం ఎదురు చూడని ఇంటికి వెళ్ళొద్దు. పట్టించుకొని వారి పక్కన నిలబడొద్దు. మర్యాద లేని చోట మాట్లాడొద్దు. ప్రేమ లేని చోట ఎదురు చూడొద్దు. నిందించే వారితో వాదించవద్దు. పిల్లలకు ధనం కన్నా గుణాన్ని పంచాలి. అహంకారం కాదు, సంస్కారాన్ని నేర్పించాలి. గర్వాన్ని కాదు, ఎదుటివారిని గౌరవించడం నేర్పించాలి. ఓడిపోయినప్పుడు సమయం విలువ తెలుస్తుంది. గెలిచినప్పుడు ఆ సమయం వెనుకపడ్డ కష్టం విలువ తెలుస్తుంది. హృదయంలో ద్వేషం, కోపం, మనసులో బాధ, చిరాకు లేకుండా ఉండటమే నిజమైన ఆనందం. అరుపుల కన్నా మౌనం ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటమే ఎదుటివారికి విధించే అతిపెద్ద శిక్ష. పైకి కనిపించేది ప్రతిబింబం మాత్రమే. ప్రతి వ్యక్తి అంతర్గతంగా భిన్నంగానే ఉంటాడు. మీకు పరిచయం ఉన్న వారందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్రాసు బరువును మాత్రమే కొలుస్తుంది, గుణాన్ని కాదు. ప్రస్తుతం మీ చుట్టూ మీరు బాగుపడాలని కోరుకునే వారికన్నా నువ్వెక్కడ బాగుపడతావో అని బాధపడేవారే ఎక్కువ ఉన్నారు. తల్లిదండ్రులు విద్యావంతులైనా కాకపోయినా పిల్లలకు జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు ఎలా ముందుకు సాగాలో ఖచ్చితంగా నేర్పిస్తారు. బొగ్గులో ఎన్ని పాలు పోసినా దాని రంగు మారదు. అలాగే కొందరి కోసం ఎన్ని త్యాగాలు చేసినా వారి తీరు మారదు. ఒకే రోజులో ఏ విత్తనం వృక్షం కాలేదు. గొప్పవాటి నిర్మాణానికి సమయం పడుతుంది, సహనం అవసరం. నీ భయాలను నీలోనే దాచుకో, కానీ
నీలో ఉన్న ధైర్యాన్ని నలుగురితో పంచుకోవాలి. అప్పుడే నీ సామర్థ్యంపై నలుగురికి నమ్మకం కలుగుతుంది. శత్రువులను తగ్గించుకోవాలంటే వాళ్ళని స్నేహితులుగా మార్చుకోవటం కన్నా గొప్ప మార్గం లేదు. మిమ్మల్ని ప్రపంచం తిరస్కరించినా మీ వెన్నంటే ఉండి ఆశ్రయం ఇచ్చేదే కుటుంబం. వారి ప్రేమ ముందు ఏ కష్టం నిలబడదు. మీ అనుకున్న వారి కోసం కాస్త సమయాన్ని కేటాయించాలి. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు, కానీ బంధాలు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. జీవితంలో మిమ్మల్ని ఎవరు ఎతుకుతున్నారో తెలుసుకోవాలంటే కొన్నిసార్లు మీరు దారి తప్పిపోవలసి ఉంటుంది. ఇతరుల ప్రభావంతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ పశ్చాత్తాపం జీవితాంతం మిగిలిపోతుంది. చెప్పుడు మాటలు వినే ప్రతి ఇంట మందర పుడుతూనే ఉంటుంది. కోపం, అహంకారం ఎంత వేగంగా పెరుగుతాయో బంధాలు, ప్రేమ అంతే వేగంగా మీ జీవితం నుంచి వెళ్ళిపోతాయి. ఆశ అనేది విచిత్రమైంది. దానిని మీపై మీరు ఉంచుకుంటే బలంగా మారుతుంది. అదే ఇతరులపై ఉంచితే అదే బలహీనత. వీచే గాలిని మీరు ఆపలేరు, కానీ పడవ దిశను మార్చుకోగలరు. పరిస్థితులు నియంత్రించుకోలేనప్పుడు మీ ప్రవర్తన మార్చుకోవడమే వివేకం. ఒకరిని అర్థం చేసుకోవాలంటే వారి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకొని ఆలోచించండి. నువ్వు మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే చీమ, దోమ కూడా నీపై ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు. శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమి చేయలేదు. క్యాలెండర్లో తేదీ మారినంత ఈజీగా జీవితం మారదు. ప్రయత్నం నిరంతరం ఉండాలి. ఆలోచనలలో వేగం పెరగాలి. గడియారం ముళ్ళుతో పోటీ పడాలి. అప్పుడే జీవితం కోరుకున్నట్లు మారుతుంది. బలం కన్నా తెలివిని ఎక్కువ ఉపయోగించండి. ఎందుకంటే బలం పోరాటం నేర్పిస్తే తెలివితేటలు గెలవటం నేర్పిస్తాయి. తలరాతలోనూ చేతిరేఖల్లోనూ ఉండదు జీవితం. నిరంతరాయంగా శ్రమిస్తూ ఉంటేనే మారుతుంది భవిష్యత్తు. గడిచిపోయే ప్రతి క్షణం చెప్పేది ఒక్కటే: నువ్వు అనుకున్నది సాధించకపోతే మీకంటూ ఎవరు ఉండరని. విరిగిపోయిన మనసు బహుమతులు కోరుకోదు, మౌనంగా దూరం అవుతుంది. ఒకరితో మీకు సమస్య ఉందని చెబుతున్నప్పుడు అది సమస్య ఎందుకు అయిందో కూడా చెప్పటం ముఖ్యం. అవమానానికి మాటలతో సమాధానం చెప్పటం కన్నా వారితోనే జేజేలు కొట్టించడమే నిజమైన విజయం. బాధించిన తర్వాత క్షమాపణ కోరటం అనేది పగిలిన అద్దంలో ముక్కల్ని శుభ్రం చేయటం వంటిది. కొన్ని బాధలు చెప్పుకుంటే తీరిపోవు, చెప్పుకోలేకపోతే తగ్గిపోవు. ఊపిరున్నంతకాలం వాటిని మోస్తూ ఉండవలసిందే. ఎదురయ్యే ప్రతి కష్టానికి ఒక కారణం ఉన్నట్లు దాన్ని దాటటానికి ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుంది. ఊహల్లో జీవించటం మానుకొని ఆలోచనలు అమల్లో పెట్టండి. ఒక్క రోజులో కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తప్పక గెలుస్తారు. 1% ప్రతికూల ఆలోచన 90% సానుకూల శక్తిని నాశనం చేయగలదు. అనుభవం వయసుతో ఉన్న పరిస్థితుల నుంచి ఎక్కువ వస్తుంది. మంచి సమయాల కన్నా చెడు సమయాలే మనిషికి ఎక్కువ నేర్పిస్తాయి. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉండొచ్చు. అదే నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు. వివేకవంతులు తమ దగ్గర ఉన్న దానితోనే ఆనందంగా జీవిస్తారు. నేను ఇలా ఉంటా, అలా ఉంటా అని చెప్పకు, ఉండి చూపించు. అలా చేస్తా, ఇలా చేస్తా అని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండకు, వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలోనే జీవించు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అనే వాస్తవాన్ని అంగీకరించినప్పుడే ఎలాంటి సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.